హాయ్ అండి. రేపు వైకుంఠ ఏకాదశి కాబట్టి నేను నైటే బోళ్ళన్నీ తోమేసి పెట్టుకున్నానండి. ఇగో దోశ పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా మార్నింగ్ కోసం మా ఆయన కోసం. ఇక స్టవ్ అయితే కడిగి పెట్టుకున్నానండి. ఇక స్టవ్ కడుక్కొని బాసనలు తోమి పెట్టుకుంటే రేపు మార్నింగ్ కొంచెం పని తక్కువ అవుతుందని. ఇప్పుడైతే టైం 4 అవుతుందండి. స్టాండ్ సెట్ అవుతుందో లేదో చూస్తున్నాను. స్టాండ్ అయితే సెట్ అయిపోయిందండి. ఇక బయట ఊడ్చేయాలండి. ఎంత చలి అంటే బీభత్సంగా చలి పెడుతుందండి. అసలు స్వెటర్ వేసుకున్నా కూడా, క్యాప్ కట్టుకున్నా కూడా చలి అంటే బాగా దారుణంగా ఉందండి. మరి నేను రోజు లేటుగానే లేస్తా. ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి, పూజ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా లేచానండి. అది 4కి లేచాను. అందుకనే ఇక స్టాండ్ సెట్ చేసుకునే వరకు ఒక 15 మినిట్స్ అయిందండి. ఆ సెట్ అయ్యేసరికి నాన్న తంటాలు పడ్డాండి. అటు ఇటు ఇటు అటు ఊపి చేసి ఆ సెట్ అయ్యేసరికి నాన్న తంటాలు పడ్డాను. దాంతో కొంచెం ఇక 15 మినిట్స్ టైం అయితే వేస్ట్ అయిపోయిందండి. పాపం లాంగ్స్ వీడియో చేసే వాళ్ళకు డైలీ వ్లాగ్స్, మార్నింగ్ వ్లాగ్ తీసేవాడు చాలా కష్టం అండి. ఎందుకంటే తీసేవాళ్ళు ఉంటే పర్లేదు, కానీ మనమే స్టాండ్కి పెట్టుకుంటే స్టాండ్ సతాయించకుంటే ఏం కాదు, సతాయిస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. నా స్టాండ్ అయితే బాగా సతాయించింది. ఏ మొత్తానికైతే పనిలో అయితే దిగిపోయాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇంత కష్టపడి వీడియోస్ తీసి అప్లోడ్ చేసినందుకు మా వీడియోస్కి అయితే న్యాయం చేయండి. మిమ్మల్ని తీయమన్నామా, మీ ఇష్టం, మీరు ఎందుకు తీశారని అనుకోవద్దు ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్తామండి. ఇక ముందు అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. కొంచెం ఊడవడం ఎక్కువ ఉన్నది. ఈ చలికి స్వెటర్ వేసుకున్నా కూడా అసలు ఇంకా చలి నాకు బాగానే అనిపిస్తుందండి. చేతులు అయితే నాకు ఈడ్చుకొస్తున్నాయి ఘోరంగా. చేతులు ఈడ్చుకొస్తున్నాయి. దానికి తోడు ఈ స్వెటర్ హ్యాండ్స్ మొత్తం ముందుకు వస్తున్నాయి. అట్లా ఊడవడానికి వస్తలేదు. ఇక అసలు నైటీ వేసుకొని వీడియో తీస్తే మళ్ళీ ఏమంటారో జనాలు అందరూ అనేసి నేనైతే శారీ కట్టుకున్నానండి. శారీ కట్టుకొని హ్యాండిల్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది నాకు. ఎంచక్క నైటీ వేసుకొని పని చేస్తే చక్క చేసేస్తామండి. ఈ చీర కట్టుకొని ఇది అటు ఇటు పోతుంది, దాన్ని హ్యాండిల్ చేయడానికి టైం వేస్ట్. ఏం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే ఓకే అండి. ఇక పనులు చేసేటప్పుడు అయితే కష్టం అనిపిస్తుంది మాకు. మా బాధలు మాకు తెలుస్తాయండి. మా లేడీస్ బాధలు లేడీస్కే తెలుస్తాయి. ఆయన అందరికీ ముందుగా అయితే ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు పూజ అందరూ ఇంట్లో మహావిష్ణువుని తులసి దళాలతో పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. దాంతోపాటు పిండి దీపాలు కూడా చేసుకొని మనకు వీలైన దీపాలు 2 కానీ 5 కానీ 7 కానీ మనకి ఎన్ని వీలైతే అన్ని పిండి దీపాలు అయితే చేసుకొని నామాలు పెట్టి నెయ్యి దీపం, ఆవు నెయ్యితో, శ్రేష్టమైన ఆవు నెయ్యితో దీపం పెడితే ఎంతో పుణ్యం వస్తుందండి. ప్రతి ఏకాదశికి వీలుగానోళ్ళు ఈ ముక్కోటి ఏకాదశికి చేస్తే ఎంతో పుణ్యం వస్తుందట అండి. మన సంవత్సరంలో మనకు సంవత్సరంలో 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయట అండి. అంటే నెలకు 2 ఏకాదశులు అండి. 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది. మొత్తం కలిపితే సంవత్సరంలో 24 ఏకాదశులు అట. కానీ అన్ని ఏకాదశుల కన్నా ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైన రోజు అట అండి. ఈరోజు మనం పూజ చేస్తే మన సంవత్సరం అంతా చేసిన పుణ్యం మనకు వస్తుందట. మనకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా ఈరోజు పూజ చేయడం వల్ల, దేవుని దర్శించుకోవడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందట అండి. ఈరోజు మా మహావిష్ణువు 33 కోట్ల దేవతలను కలిసి భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారట అండి. అందులో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తాడు ఆ మహావిష్ణువు. ఆ కలియుగ దైవం అండి. ఓం నమో నారాయణాయ వాసుదేవాయ. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేనైతే వేడుకుంటున్నాను. ఈరోజు ఇంకో వీలైన వాళ్ళు ఉపవాసాలు ఉంటే ఎంతో మంచిది. నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను. నేను మొదటిసారిగా ఉన్నాను. నాకు ఆ భగవంతుడు ఎందుకో ఆజ్ఞ ఇచ్చినట్టు అనిపించింది. నేనున్నాను. ఇక ఇల్లు అయితే ఊడ్చేసుకున్నానండి. ఇక ఇల్లు మాప్ పెట్టుకోవాలి. ఇక ముందుగా అయితే కడప కడుక్కున్నానండి. ఇంకొక విషయం అండి,
తెలిసిన వాళ్ళకి పర్లేదు, తెలియని వాళ్ళ కోసం మనం ఎప్పుడైనా గడపను పూజించుకునేటప్పుడు మాత్రం లోపల ఉండేది పూజించుకోవాలండి. పూజించుకోవడం అంటే ముగ్గు వేయడం. మనం ఎట్లా మొహం కడుక్కొని బొట్టు గిట్లా పెట్టుకుంటామో గడపను కూడా అంత అలాగే కడిగి పసుపు రాసి ముగ్గు పెట్టి కుంకుమ పెడితే ఎంతో అందంగా కనిపిస్తుందండి. మనం ఐశ్వర్యం అనేది బయటకు ఇంటిలో దేవాన్ని ఎంత పూజిస్తామో గడపను కూడా అంతే పూజిస్తాము. గడపకు పసుపు అలంకరణ చేస్తే మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుందట. లోపల ఉండే ముగ్గు వేయాలట, బయట నుండి ఎప్పుడు కడప ముగ్గు వేయొద్దట. లోపల ఉండి వేస్తే అష్ట ఐశ్వర్యాలు మన ఇంట్లోకి వస్తాయట. మనం బయట నుండి వేస్తే లక్ష్మి వెళ్ళిపోతుందట అండి. అందుకే లోపల ఉండే వేయాలట ఎప్పుడు ముగ్గు వేసినా. నేనైతే మార్కెట్ నుండి మా అక్క కూతురు అయితే చిన్న అవి తెచ్చిందండి, జల్లెడలు, ముగ్గు జల్లెడలు తీసుకొచ్చింది. మధ్య మధ్యలో దాంతోనైతే వేసాను. బాగుంది, చాలా బాగుంది. అండ్ నా వీడియో చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక ఇల్లు అయితే మాప్ పెట్టేస్తున్నాను. దాదాపుగా పని పూర్తి అవ్వడానికి వచ్చింది. నైట్ కొంచెం పని చేసుకున్నా కదా, స్టవ్ కడుక్కొని బాసన్లు తోమేసిన కాబట్టి కొంచెం పని తగ్గింది. ఇంకా మా పక్కన అక్కయ్య అయితే 3 గంటలకు లేవని చెప్పింది. 3 గంటలకు లేవు, మనం 5 వరకు వెళ్దాము టెంపుల్కి అని చెప్పింది. అసలు నేను దేవుడి పటాలు ఒక డే ముందే మనం పటాలను కడిగి పూజించుకుంటూ అయిపోయేదండి. కానీ నేను అలా చేయలేదు, రేపు చేసుకుందామని అనుకున్నా. నార్మల్గా మేము 10 వరకు వెళ్దామని అనుకున్నా, కానీ పొద్దున్నే వెళ్దామని మన అక్క నైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందరం కలిసి వెళ్దామనేసి కొత్త వేసానండి. మార్నింగే నేను ఫొటోస్ అయితే కడిగాను. నాకు కొంచెం ఫొటోస్ కడుక్కోవడానికే లేట్ అయింది, టైం ఎక్కువ పట్టింది. మళ్ళీ అందులో తోడు వస్త్రాలు చేసి లేవు. వస్త్రాలు ఎప్పుడైనా చేసి పెట్టుకోవాలనిపించింది నాకు. ఈ హడావిడిలో ఉన్నప్పుడు నా వస్త్రాలు చేసి పెట్టుకుంటాను, కొంచెం తొందరగా పని అవుతుందని అనిపించింది. వాటర్ హీట్ అయితే ఇప్పటికైతే అయితే ముగ్గు వేసుకోవాలి. ఇక ముగ్గు వేసుకున్న తర్వాత ఇక బ్రష్ వేసుకొని వాటర్ అయితే హీట్ పెట్టుకోవాలి. నేను గడప ముంగట కూడా పసుపు రాసి గడప కింద ముగ్గు కూడా వేసుకున్నాను. తర్వాత చూపిస్తాను నా ముగ్గు ఎలా ఉందో. ఇప్పుడైతే 4:45 అవుతుంది. పని అంతా పూర్తయ్యే వరకు ఏ టైం అవుతుందో చెప్తాను. వీడియో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం ఉపవాసం ఉండాలటండి. ఈరోజు అసలు అన్నం తినకూడదట. అంటే మనం పాలు కానీ పండ్లు కానీ తీసుకోవచ్చు, స్వీట్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే రైస్ మాత్రం తినొద్దు. ఎందుకంటే మమాసురుడు అనేవాడు ఒక దేవతలతో యుద్ధం చేశాడటండి. మమాసురుడు దేవతలతో యుద్ధం చేస్తే దేవతలు వాడిని భరించలేక మహావిష్ణువు దగ్గరికి వచ్చారటండి. మహావిష్ణువు మమాసురుడు ఇద్దరు యుద్ధం చేసినా కూడా అసలు ఇంకా అది ఫైనల్కి రాలేదట. యుద్ధం వస్తలేదని మమాసురుడు ఏం చేసిండటంటే మళ్ళీ యుద్ధం అనేసరికి దాక్కున్నాడట, దాక్కున్నాడట. ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకోవాలని ఆ మహావిష్ణువు నిద్రపోయినట్టు నటించిండట. నిద్రపోయిందని ఆ మమాసురుడికి ఇన్ఫర్మేషన్ పోగానే వచ్చిండట మహావిష్ణుపై యుద్ధం చేద్దామని, పడుకొని ఉన్నాడని. కానీ అప్పుడు ఆ తండ్రి ఇట్లా అంటే వైబ్రేషన్ వెలుగుతోటి ఒక స్త్రీ ఉద్భవించిందట. ఒక కన్య ఉద్భవించి ఆమె కంటి చూపుతోనే ఆ మమాసురుని నాశనం చేసిందట. అప్పుడు ఆ తండ్రి మహావిష్ణువు ఆమె భక్తిని మెచ్చి ఆమె తండ్రిని రక్షించినందుకు నీకు ఏకాదశి అని పేరు పెట్టాడట అండి. అందుకనే ప్రతిసారి మనం ఏకాదశిని ఆమె పేరు మీద జరుపుకుంటాము. ఇంతటి విశిష్టమైన రోజు మనం పూజ చేసిన ఉత్తర ద్వార దర్శించుకున్న మనకు ఎంతో పుణ్యం వస్తుందంటే, మనకు సకల శుభాలు జరుగుతాయి. మనం తెలియకైనా తప్పులు చేసినా కూడా ఆ భగవంతుడు క్షమించి మనకు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాడట.
ఈరోజు ఉపవాసం చేస్తే అన్నం తినద్దని ఎందుకంటారంటే అందులో మమాసురుడు దాగి ఉన్నాడటండి. యుద్ధంలో దాగి ఉంటే అది తింటే మనకు ఉపవాసం ఉన్న వాళ్ళకు దాన్ని తినడం వల్ల పాపాలు మనకు వస్తాయట. అందుకని ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రం భోజనం చేయకూడదట, మొత్తం కారం ముట్టుకోకూడదు. నాకు తెలిసింది చెప్పానండి. ఇంటి ముందు అయితే ముగ్గు వేసాను, గడప ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ వాటర్ అయితే పెట్టేసుకుంటాను. వాటర్ పెట్టుకొని ఇక నేను బ్రష్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పన్నా, లేవగానే వాటర్ తాగే అలవాటు ఎంతమందికి ఉంది కామెంట్ చేయండి. నేను కూడా లేచాక కొన్ని వాటర్ తాగుతానండి. మనం నైట్ అంతా పడుకొని ఉంటాం కదా, అసలు పాచినోడితో నీళ్ళు తాగుతారా అని అనుకుంటారా? పాచినోడితో నీళ్ళు తాగితే కూడా కొన్ని లాభాలు ఉన్నాయటండి మనకి. నేను కొన్ని తాగుతా, కానీ మరీ ఎక్కువ తాగను. మరీ ఎక్కువ తాగితే నాకు అసలు వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కొన్ని కంపల్సరీ తాగుతానండి. మీరు తాగుతారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక స్నానం చేసేసాను. అయితే ముందుగా అయితే నేను ఇక సిర చేద్దామని సిర ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేవుడి పటాలను అయితే శుభ్రం కడుక్కుందామని అనుకున్నాను. ఇక నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నా. ఇక నేతిలో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నానండి. నేతిలో డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను దొడ్రవ్వ ప్రసాదం చేస్తున్నాను, తీర ప్రసాదం. డ్రై ఫ్రూట్స్ని వేగాక అందులో మళ్ళీ దొడ్డు గోధుమ రవ్వ అయితే వేసుకొని బాగా వేయించుకున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ అయితే సిర చేసుకొని ఇక పక్కన పెట్టుకున్న. సిర అయినాక దేవుడి పటాలు అయితే కడిగానండి. పటాలను కడిగి వస్త్రాలు చేసుకొని, ముందుగా వస్త్రాలు చేసి ఉంటే నాకు కొంచెం టైం సేవ్ అవుతుండేది. చేసి లేవు. ఇక ముందు ఎప్పుడైనా ముందుగానే చేసుకోవాలని అయితే అనుకున్నా. ఇలా ఎప్పుడైనా మనం ఎటైనా వెళ్ళేటప్పుడు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొంచెం పని ఎక్కువ అవుతుంది కదా, చేసి ఉంటే త్వరగా అయిపోతుందండి పూజ. ఇక కొంచెం లేట్ అయింది. అందుకని నాకు ఇక పటాలన్నీ కడుక్కొని వస్త్రాలు చేసి వేసుకునేసరికి నేను అయితే పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి అయితే చేశాను. 2 అయితే పిండి దీపాలు చేశాను. ఆ పిండి దీపాలలో ఆవు పాలు, మళ్ళీ ఆవు పాలు, పచ్చిపాలు వేసుకోవాలండి. బెల్లం, అరటి పండ్లు ఇలా వేసుకొని నెయ్యి కూడా ఆవు నెయ్యి వేసుకొని మనం వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలు అయితే పెట్టాలి. మన ఇష్టం అండి. 2, 5, 7 ఎన్నైతే అన్నండి. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి విశేషమైన రోజు కాబట్టి నేను ఆల్రెడీ సప్త శనివారాల పూజ చేశాను. మళ్ళీ ఈరోజు స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు 2 దీపాలు అయితే వెలిగించాను. నేను 2 దీపాలు చేసుకొని నామాలు అయితే పెట్టుకున్నాను. కింద అయితే తమలపాకులు తప్పనిసరిగా ఉండాలండి. ఇగో సిర ప్రసాదం కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇలా చేసినానండి. నాకు తోచినట్టు, నాకు నచ్చినట్టు చేశాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి తోచినట్టు చేసుకోండి. మనం ఎలా చేసామో ఆర్భాటంగా, వైభవంగా అని కాదండి, మన భక్తితో చేయడమే ముఖ్యము. మనం ఎలా చేసినా భక్తితో చేస్తే భగవంతుడు మెచ్చుతాడండి, మన కోరికలు తీరుస్తాడు. చేసిన పూజ ఏడికిపోదండి. ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా భగవంతుడు కాపాడుతాడు. ఇక ఫైనల్గా తారతిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర జయ వెంకటేశ కరుణించి మమ్ముల కాపాడరావా. తల్లివి తండ్రివి దాతవు దైవమని, తల్లివి తండ్రివి దాతవు దైవమని నిన్ను కోరి వచ్చాము అలవేలు మంగమ్మ. శ్రీ వెంకటేశ్వర జయ వెంకటేశ కరుణించి మమ్ముల కాపాడరావా. ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే కొట్టానండి. ఇంతటితో అయితే నా పూజ పూర్తయిపోయింది. తులసి మాత కాడ కూడా దీపం పెట్టాలి.
ఎప్పుడు పూజ మా ఆయననే, ఎప్పుడు అంటే దీపారాధన మా ఆయననే చేసేవారండి. నేను అన్నీ అక్కడే సెట్ చేసి పెడితే, కానీ ఇక మా ఆయనకు మంత్ ఎండింగ్ కొంచెం వచ్చేసరికి నైట్ లేట్ అయింది. ఇక పడుకొని అనేసి లేపలేదండి. పానకం అయితే పెట్టానండి స్వామికి. పానకం వడపప్పు, అందులోనే వడపప్పులో కొంచెం బెల్లం వేయాలి. దానిలోనే కొంచెం చలిమిడి ముద్ద కూడా పెట్టానండి. పిండి చలిమిడి చేశాను. ఇక విఘ్నేశ్వరుడికి అయితే చాలా ఇష్టమైనది గరక కదండి. విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ముందుగా అయితే గరక పెట్టానండి. మనం ఏ పూజలలో అయినా ఫస్ట్ చేసేది పూజ విఘ్నేశ్వరుని పూజనేనండి. ఇక వెళ్తున్నామండి. నా కోసం వెయిట్ చేస్తున్నారు. టెంపుల్కి అయితే వెళ్తాము. అందరికీ హాయ్ చెప్తున్నారు అండ్ మా ఫ్రెండ్స్, మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇక టెంపుల్కి అయితే వచ్చేసాము. రష్ ఎక్కనే ఉన్నారండి. ఇక అందరూ మేమైతే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని వచ్చాము. ఇక 7 ద్వారాలు పెట్టారండి. ఇక 7 ద్వారాలు. ఓం నమో నారాయణాయ వాసుదేవాయ గోవింద గోవింద. ఇక 7 ద్వారాలు దాటుకుంటూ పోయి 7 కొండల వాడిని చూసి వచ్చాము. మొత్తానికైతే దర్శనం అయితే మంచిగా జరిగింది. ఆ స్వామిని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఆ తండ్రి మా కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో మంచిదండి. నేను కూడా ఉపవాసం ఉన్నాను ఈరోజు. కానీ అన్నం తినద్దట ఉపవాసం ఉంటే మాత్రం. ఎందుకంటే అన్నంలో మనకు దేవతలతోని యుద్ధం జరిగినప్పుడు మూరానాసురుడు ధాన్యంలో దాగి ఉన్నాడటండి. అందుకని ఉపవాసం ఉన్న వాళ్ళు అన్నం తింటే ఈరోజు పాపం కలుగుతుందట. వీలైనంత వరకు తినకూడదు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ పండ్లు కానీ పాలు కానీ తీసుకోవచ్చు. క్షీరప్రసాదం కానీ స్వీట్ ఏదైనా తిన్నా పర్వాలేదు, కానీ కారం మాత్రం అస్సలు ముట్టద్దు ఫ్రెండ్స్. ఇక దర్శనం అయితే పూర్తయింది. స్వామిని అయితే దర్శించుకున్నాము. అదిగో చూడండి, వెంకటేశ్వర స్వామిని చూడండి ఫ్రెండ్స్. తను తీరా చూసి మీరు కూడా దర్శించుకోండి. విఘ్నేశ్వరుని కూడా దర్శించుకోండి. కొబ్బరికాయ అయితే కొట్టేశాము. మొత్తానికైతే ఈ వీడియో ఇంతటితో ముగిసిపోయిందండి. అక్కడి నుంచి మళ్ళా శివాలయం ఉందండి. శివాలయంకి పోయి తండ్రికి అభిషేకం చేశామండి. జలాభిషేకం చేశాము. ఆయనే అభిషేక ప్రియుడు కదా. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుందండి. డ్యామ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. వీలైతే వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ అయింది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్.